హాయ్. ఏపీలో పాలిటిక్స్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు. చంద్రబాబు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది? అది చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ 15 సంవత్సరాలు చేశాడు కాబట్టి, ఏపీ, తెలంగాణ కాదు కానీ అంతకుముందు చాలా బాగా చేశాడు కాబట్టి బాగుంటుంది. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? అదంతా బాగా ఏం లేదు కదా. అది చెప్పడం వరకే కానీ చేయడం వరకు ఏం రోడ్లు చూశారు కదా, అన్ని పొక్కలే ఉన్నాయి కదా. అంత ఏం నచ్చట్లేదు. అంటే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి అంటే ఇప్పుడు సింహం సింగిల్ గానే వస్తది అని అంటున్నారు కదా, మరి జగన్ సింహం అనుకోవచ్చా? అలా ఎలా అనుకుంటున్నాండి? ఓసారి సింహం అనే కానీ పొత్తు పెట్టుకోవచ్చు కదా. అలా అనుకో. ఇప్పుడు మొన్న కేసు పెట్టారు, ఏమైంది? ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు ఇలా పొత్తులో రావడం వల్ల మరి అవకాశం ఎంత వరకు ఉండొచ్చు? మరి అందరికి పదవులు అనేవి పంచాల్సి ఉంటుంది కదా. అది ఉండొచ్చు కానీ కాకపోతే ఏంటంటే పొలిటికల్‌గా ఏదంటే మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే అస్తనస్తే ప్రజలకు మేలు జరుగుతదని నా అభిప్రాయం. అంటే కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా ఇప్పుడు జగన్ పరిపాలనలో, ఆ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయా చంద్రబాబు వస్తే? వాళ్ళు మార్చేస్తారు కదా! వీళ్ళు ఎట్లాగో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు మార్చేసుకుంటారు. అది కామన్ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఉన్న మంచి పథకాలన్నీ తీసేసి జగన్ వేరే పథకాలకు మార్చిండు కదా. వీళ్ళు కూడా అంతే పని చేయొచ్చు. ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరి ఏ విధంగా మరి డెవలప్‌మెంట్ చేస్తారనుకోవచ్చు? అష్టాల అప్పుల్లో ఉన్న రాష్ట్రం అని అంటే దాదాపుగా చంద్రబాబుకి ఏందనంటే దాని మీద ఇన్‌కమ్ ఎలా సంపాదించాలని అతనికి అనుభవం ఎక్కువ ఉన్నది. కాబట్టి బాగుపడుతది అన్న ఆలోచన అయితే ఉంది. నిన్న జరిగిన సిద్ధం అనే ఒక సభ ద్వారా మరి పార్టీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చా టీడీపీకి? ఏముంది అక్కడ జనాలు ఎవరున్నారు? జగన్ మాట్లాడుతున్నాగానే బయటకెళ్ళిపోతారు కదా. దాన్ని చూసి ఎవరు అంత పెద్దగా ఏం లేదు. జగన్ వై నాట్ 175 అని చాలా ధీమాగా, చాలా ధైర్యంగా చెప్తున్నాడు. 175కి 175 వచ్చే అవకాశం ఉందా? అలా ఇలా 175 రావు. చాలా కష్టం. ఒక్క నిమిషం.